ఇప్పుడు దేశమంతా పంచదార బాగా తగ్గించేశారు. అంతా బెల్లం మీదే పడ్డారు. రసాయనాలు మిశ్రమంగా తయారు చేసే పంచదారతో పడే కన్నా బెల్లంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తోంది. బెల్లం ప్రధానంగా బీపీని కంట్రోల్ చేస్తుంది. శరీరంలో యాసిడ్ స్థాయిని కంట్రోల్ చేస్తుంది. ఇందులోని పొటాషియం, సోడియం ఈ బెనిఫిట్స్ ని అందిస్తాయి. బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తహీనత దూరమవుతుంది. దీనిని తీసుకోవడం వల్ల హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అలసట తగ్గుతుంది. ఇందులోని చక్కెర మెల్లిగా శక్తిగా మారి ఇందుకు హెల్ప్ చేస్తుంది. దీంతో చాలా వరకు ఉన్నత ఆదాయ మధ్యతరగతి జనం బెల్లాన్ని ఇప్పుడు బాగా వాడుతున్నారు. వైద్యపరంగా చూస్తే బెల్లం మెల్లిగానే రక్తంలోకి చేరుతుంది. కాబట్టి ఒకేసారి చక్కెర స్థాయిలు పెరగవు. కాబట్టి షుగర్ ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదు. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి బాడీని డీటాక్సిఫై చేస్తాయి. లివర్కి కూడా మంచిది. రోజు బెల్లం తీసుకుంటే టాక్సిన్స్ దూరమై క్యాన్సర్ సహా ఇతర సమస్యలు దూరమవుతాయి. చర్మ ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. బెల్లం నేచురల్ బాడీ క్లెన్సర్గా పనిచేస్తుంది. ఇందులోని మాంగనీస్, సెలీనియం వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఇవి రక్తశుద్ధి, వాత, పిత్త సమస్యల్ని దూరం చేస్తాయి. వీటితో పాటు బెల్లంలో కాల్షియం, ఫాస్ఫరస్, జింకులు ఉన్నాయి. ఆడవారిలో ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్ సమస్యని కూడా బెల్లం తగ్గిస్తుంది. మానసిక సమస్యల్ని దూరం చేసి ఎండార్ఫిన్ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది శరీరానికి విశ్రాంతినిస్తుంది. పీరియడ్స్ టైంలో నొప్పిని తగ్గిస్తుంది. జీర్ణక్రియని పెంచడంలో బెల్లం బాగా పనిచేస్తుంది. బెల్లాన్ని బాగా తీసుకుంటే జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి. 10 గ్రాముల బెల్లంలో 16 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటుంది. ఇది కడుపు, పేగు ఆరోగ్యానికి చాలా మంచిది. గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తాగితే ఫ్లూ, జలుబు వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది కడుపుని చల్లగా చేస్తుంది. అందుకే బెల్లాన్ని నీటిలో వేసుకుని తాగడం మంచిది. నువ్వులతో బెల్లాన్ని కలిపి తింటే శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు దూరమవుతాయి. ఇన్ని ఉపయోగాలు ఉండడంతో జనం ఇప్పుడు బెల్లాన్ని బాగా వాడుతున్నారు. పంచదారకు క్రమంగా స్వస్తి పలుకుతున్నారు. ఇప్పుడు చాలా మంది బెల్లంతో చేసిన తీపి పదార్థాల్ని బాగా కొంటున్నారు, తింటున్నారు. సాంప్రదాయ సిద్ధంగా ఉండే కొమ్ములు, నువ్వుల ఉండలు, సున్ని ఉండలు, ఇంకా రకరకాల పప్పు పదార్థాలతో కలిపి చేసిన ఇలాంటి ఎన్నెన్నో రకాల తినుబండారాలను మాత్రమే తాము తింటున్నారు, పిల్లలకు పెడుతున్నారు. దీంతో బెల్లపు తినుబండారాలకు క్రేజ్ బాగా పెరిగింది.